హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఉదయం నిద్ర అయితే లేచాను. నిద్ర లేచి బయట అయితే కసులు ఊడ్చాను. కసులు ఊడ్చి ఇంకా గచ్చు అయితే కడుగుతున్నా. నిన్న వర్షం పడ్డది కదా, నిన్న వర్షం పడ్డదని ఇంకా బయట అయితే కసులు ఊడటం కానీ గచ్చు కడగటం కానీ ఏం చేయలేదు. ఇంటి ముందు అయితే ఎక్కువగా గేదెలు తిరుగుతున్నాయి. మొత్తం మట్టి అడుగులు అయితే ఉండయి. ఎండాకాలంలో గేదెలను వదిలేస్తారు కదా, ఇంకా అవి తిరుగుతూ ఉంటాయి. అన్నీ వాకిటి ముందుకైతే వస్తున్నాయి. మొత్తం మట్టి అడుగులు మురికిగా ఉంది. ఇంకా అందుకనే బాగా ఒక బకెట్ నీళ్ళు పోసి అయితే చీపిరి పెట్టి రుద్ది అయితే మొత్తం నీట్గా కడగాలి. ముందు మెట్లు కడిగాను అనుకోండి, మెట్లు కడిగిన నీళ్ళన్నీ గచ్చు మీదకి వస్తాయి. ఇంకా తర్వాత అరుగులైతే కడుగుతాను. ముందు వాకిలి ముందు కడుగుతాను. వాకిలి ముందు కడిగాను అనుకోండి, పక్కన కడిగినా కానీ ఆ నీళ్లు వాకిలి ముందుకి రావు. పక్కన కడిగిన నీళ్ళన్నీ కింద పళ్ళుగా ఉంది కదా, ఆ పళ్ళులోకి అయితే వెళ్ళిపోతాయి. తర్వాత పక్కన అటువైపున అరుగు కల్లి ఉంది కదా, అటువైపున కడుగుతాను. ఆ నీళ్ళు కూడా అటువైపుకి అయితే వెళ్ళిపోతాయి. అందుకని ఫస్ట్ ముగ్గేసే దగ్గర కడుగుతాను. ముగ్గేసే దగ్గర మాత్రం నీట్గా రుద్ది కడుగుతాను. పక్కన మాత్రం ఇంకా ఎక్కువ మట్టి మురికుందనుకోండి, చీపిరి పెట్టి రుద్ది అయితే కడుగుతాను. నార్మల్గానే ఉందనుకోండి, కొంచెం నీళ్లు చల్లి ఇంకేదో పైన అయితే అలా కడిగేస్తాను. మట్టి ఉన్న కాడ మాత్రం చీపురు తీసుకొని రుద్ది కడుగుతాను, మట్టి మరకలు అనేవి లేకుండా ఉంటాయని. ఈరోజు పనులన్నీ త్వరగా చేసుకొని పచ్చడి అయితే ప్యాకింగ్ చేసుకోవాలి. మామిడికాయ పచ్చడి పెట్టాను కదా, పెట్టి కూడా 2 రోజులు అవుతుంది. ఆ పచ్చడి మొత్తం ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇంకా ఎక్కువ రోజులు బయట ఉంచాను అనుకోండి, మొక్క మెత్తగా అయిపోయిద్ది. మనం ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మొక్క ఎలాగుంటుందో ఇంకా లాస్ట్ వరకు సేమ్ ఇంకా అలాగనే ఉంటుంది. కాకపోతే కొంచెం మెత్తగా అయిపోయిద్ది, కానీ ఎక్కువ మెత్తగా అయితే అవ్వదు. మనం మరిన్ని రోజులు బయట ఉంచామనుకోండి, మొక్క కొంచెం మెత్తగా వచ్చిందనుకోండి, ఇంకా తర్వాత ఉండే కొద్దీ చాలా మెత్తగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఈ రోజైతే ఇంకా మామిడికాయ పచ్చడి అయితే సర్దేసుకోవాలి. అందుకనే పనులన్నీ త్వరగా చేసుకుంటున్నాను. టిఫిన్ అయితే చపాతీలు చేస్తున్నా. పిండి అనేది కవర్లో వేసి ఇంకా అలాగనే ఉంచుతాను. వేరే డబ్బాల్లో అయితే పోసి పెట్టుకోను. ఇంకా అది గాలిపోకుండా ఉండటానికి, ఇంకేమన్నా పురుగులు కానీ ఏవి లోపలికి వెళ్ళకుండా ఉండటానికి కవర్ని అలా మడిచి క్లిప్ అయితే పెడతాను. మనం బట్టలకు పెట్టుకుంటాం చూడండి క్లిప్పు, ఆ క్లిప్పు పెట్టి ఉంచామనుకోండి, ఇంకా కవర్ అనేది ఓడకుండా ఉండిద్ది. పిండిలోకి ఏమి పోకుండా ఉంటాయి, పురుగు కూడా పట్టకుండా ఉండిద్ది. చపాతీలు ఈరోజు కొన్నే చేస్తున్నాను, మా వాటికే చేస్తున్నాను. పిల్లలకేమో టిఫిన్ నూడిల్స్ కావాలంట, ఇంకా అందుకోసం కొన్ని చపాతీలే చేస్తున్నా. చపాతీల్లోకి కూడా కూర కూడా ఏం చేయట్లేదు. ఇంకా మాకైతే ఏదో ఒకటి వేసుకుంటాము. మామిడికాయ పచ్చడి కానీ, కొత్తగా మామిడికాయ పచ్చడి పెట్టాం కదా, ఇంకా వారం రోజుల దాకా ఎక్కువ మామిడికాయ పచ్చడి తింటానే ఉంటాము. ఈ ఎండలకు మామిడికాయ పచ్చడి తినటం అంత మంచిది కాదు. కాకపోతే కొత్త పచ్చడి కాబట్టి టేస్ట్ బాగుండిద్దని తినాలనిపించిద్ది. ఇంకా టమాటా పచ్చడి కానీ, మామిడికాయ పచ్చడి కానీ ఏదో ఒకటి వేసుకొని తినొచ్చులని కూర అయితే ఏం చేయట్లేదు. పిండిలో కూడా కొంచెం ఉప్పు వేసి ఇంకా నూనె వేసాను. 1 స్పూన్ నూనె వేసామనుకోండి, చపాతీలు మెత్తగా బాగా మృదువుగా ఉంటాయి. కూర కూడా లేదు కదా, చపాతీలు కొంచెం గట్టిగా ఉంటే తినాలనిపించదు. అందుకే ఆయిల్ వేసి అయితే కలిపాను. నెయ్యి వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. కాకపోతే ఈ ఎండలకి నెయ్యి అనేది కొంచెం ఎక్కువ తిన్నామనుకోండి, దప్పిక పుట్టినట్టు తపన పుట్టినట్టుగా ఉండిద్ది. ఆయిల్కి కూడా అంత అనిపించదు, కానీ నెయ్యి తింటే మాత్రం కొంచెం తపనగా దప్పికగా అనిపించిద్ది. నెయ్యి ఎక్కువగా తినేవాళ్ళు ఎండాకాలం కొంచెం తక్కువగా తినటం మంచిది. చపాతీ పిండి కొంచెం మెత్తగా మృదువుగా కలుపుకున్నాం అనుకోండి, చపాతీలు చేయడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా నానబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మనకు టైం ఉంటే ఒక అరగంట సేపు పిండి నానబెట్టుకుంటే చపాతీలు చాలా బాగుంటాయి. ఇంకా మనకు టైం లేదనుకోండి, కలిపి వెంటనే చేసుకోవచ్చు. అంటే కలిపేటప్పుడు పిండి అనేది కొంచెం మెత్తగా లూజ్గా కలుపుకున్నామంటే చపాతీలు అనేవి బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. చాలా నీట్గా రౌండ్గా వస్తాయి. రుద్దటానికి కూడా మనకు చాలా ఈజీ అనిపించిద్ది. చపాతీలు చూడండి రౌండ్గా పెద్ద అయితే చేస్తున్నాను. ఇంక ఇవైతే 2 చపాతీలు అయితే సరిపోతాయి. ఎక్కువ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చపాతీ రుద్దటానికి కొంతమంది చాలా కష్టపడిపోతుంటారు. పిండి అనేది మనం కొంచెం మెత్తగా కలుపుకుంటే చాలండి, చపాతీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. త్వరగా రుద్దేయచ్చు చపాతీని. చపాతీ రుద్దేటప్పుడు చపాతీ కర్రని మరీ గట్టిగా అదిం పెట్టినట్టుగా రుద్దకూడదు. అలా అదిం పెట్టినట్టు రుద్దామనుకోండి, కర్ర అనేది చపాతీకి అంటుకొని పోయిద్ది. చపాతీ రుద్దేటప్పుడు చపాతీకి కూడా కర్రకు అంటుకొని పైకి లేసి వచ్చింది. అందుకని ఎక్కువ బలం ప్రయోగించకూడదు. నార్మల్గా చాలా సింపుల్గా అంటున్నట్టుగా రుద్దుకోవాలి చపాతీని.
చపాతీ రుద్దేటప్పుడు కొంచెం పిండి చల్లుకున్నాం అనుకోండి, ఇంకా కర్రకు అనేది అంటుకోకుండా ఉండిద్ది. కర్రకు కానీ మనం చేసే కవర్లు పేపర్లు ఉంటాయి కదా, వాటికి అంటుకోకుండా ఉండిద్ది. నేనైతే చపాతీలు కవర్ మీద చేస్తాను. నిన్న ఉతికిన బట్టలు అయితే ఆరలేదండి. అవిగోండి ఇవైతే నిన్న ఉతికిన బట్టలు. ఇంకా ఆరినవి అయితే తీసాము, పలచగా ఉన్నాయి అయితే ఆరినవి అయితే అలాగనే ఉంచాము. ఇప్పటికి కూడా కొన్ని ఆరలేదు, కొన్ని అయితే ఆరిపోయినాయి కానీ ఇంకా వాటిని అలాగే ఉంచాను. ఆరకుండా తీసామనుకోండి వాసన వస్తాయి. బాగా ఎండ కాసేదాకా ఉంచామనుకోండి ఇంకా అవే ఆరిపోతాయి. నిన్న వాతావరణం చల్లగా ఉంది కదా, వర్షం పడ్డది కదా, అందుకని బట్టలు అయితే ఆరలేదు. వర్షం పడ్డది కదా అని మనం బట్టలు ఉతకకుండా అలాగే ఉంచాను అనుకోండి, ఈరోజు నాకు చాలా బట్టలు అయ్యాయి. వర్షం పడ్డా కానీ నేను ఎక్కువ శాతం బట్టలు ఉతికి ఆరేస్తాను, అవే ఆరిపోతాయి. కాకపోతే 2 రోజులకు ఆరిపోతాయి. బట్టలు అనేవి వర్షం నీళ్ళల్లో తడవకుండా ఉండాలి. వర్షం నీళ్ళల్లో తడవకుండా ఉంటే 2 రోజులకైనా సరే వాసన రాకుండా ఉంటాయి. వర్షం నీళ్ళల్లో తడిచినాయి అంటే మాత్రం అదొక రకమైన వాసనగా ఉంటాయి. తర్వాత ఎన్ని రోజులకైనా సరే ఆ వాసన అనేది పోదు. ఇంకా పక్కన ఖాళీలో ఈరోజు ఉతికిన బట్టలు అయితే ఆరేసాను. బట్టలు ఆరేసేటప్పుడు ఇంకా తిరగదిప్పి ఆరేసుకుంటాను. ఈరోజైతే పర్వాలేదు, కొంచెం లైట్గా ఎండగాస్తుంది. ఈరోజు బట్టలు అయితే సాయంత్రానికి ఆరిపోతాయి. కొంచెం మందంగా ఉన్న బట్టలు త్వరగా ఆరవ అనుకున్నవి అయితేనేమో గోడ మీద వేస్తాను. కొంచెం పలచగా ఉన్న బట్టలు చిన్న బట్టలు అయితేనేమో తీగ మీద ఆరేస్తాను. చీర లింగీలు అవి ఉంటాయి కదా, అవి అయితేనేమో ఈ తీగ కల్లా ఆరేస్తాను. దుప్పట్లు అలాంటివి ఉతకటం అయితే ఇంకా అయిపోయిందండి. వాటి పని అయితే ఏమి లేదు, అన్ని దుప్పట్లు ఉతికేసాను. ఇంకా ఓన్లీ రోజువారీ బట్టలే. ఇంకా ఒక నెల వరకైతే ఇంకా వేరే బట్టలు ఏం ఉతకాల్సిన అవసరం లేదు. ఇంకా బెడ్షీట్ అనేది మనం 10 రోజులకు ఒకసారి మార్చుకుంటాం కాబట్టి ఇంకా అది తప్పనిసరిగా ఉతకాల్సిందే. మా అమ్మాయి ఉన్నన్న రోజులు బట్టలు ఆరేసే డ్యూటీ, బట్టలు మడతేసే డ్యూటీ మా అమ్మాయిదే. ఈరోజు నేనే మడతేస్తున్నాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు వడియాలు పెడతా, వాళ్ళు రమ్మంటే ఇంక మా అమ్మాయి అయితే వెళ్ళింది. అందుకోసం నేనైతే బట్టలు ఆరేస్తున్నాను. లేదనుకోండి ఇంకా బట్టలు ఆరేసే డ్యూటీ అయితే నాది కాదు. నేను ఉతికి ఇంక గోడ మీద వేసాను అనుకోండి, నీళ్ళన్నీ వచ్చిన తర్వాత బట్టలు అయితే ఆరేసిద్ది. సాయంత్రం బట్టలన్నీ తీసి మడతలేసి కబోర్డ్లో సర్ది పెట్టడం ఇంకా అంతా డ్యూటీ మా అమ్మాయిదే. పిల్లల హాస్టల్కి వెళ్ళిన తర్వాత 2 రోజులు ఇంకా కొత్తగా అనిపించింది బట్టలు ఆరేసుకోవడానికి, మడతేసుకోవడానికి. ఒక్కొక్క రోజు మర్చిపోతుంటాను. ఈ పని అనేది అలవాటు లేక ఒక్కరోజు బట్టలు తీయటం అనేది మర్చిపోతాను. ఎప్పుడో చీకట పడ్డాక తీస్తుంటాను. 2 రోజులు ఇంకా అలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఈరోజు కూర అయితే బీరకాయ కూర చేస్తున్నాను. బీరకాయలు తీసుకున్నా ఇవి ముదిరిపోయినాయో ఎలా ఉన్నాయో. బీరకాయలు ఈ మధ్య ముదిరినట్టుగా ఉంటున్నాయి అని త్వరగా అయితే తీసుకోవట్లేదు. అందులో పిల్లలు కూడా బీరకాయ కూర అంటే ఇష్టంగా తినరు. ఇంకా పిల్లలు తిన్నా తినకపోయినా మేమైతే తింటాము. ఎండాకాలంలో ఇలా వాటర్ ఎక్కువగా ఉన్న కూరగాయలు తినడం చాలా మంచిది. బీరకాయలు కానీ, సొరకాయలు కానీ, పొట్లకాయలు కానీ ఇలాంటి కూరగాయలు తినటమే మంచిది. ఎక్కువ ఫ్రైలు అనేవి తినకూడదు. కాకపోతే పిల్లలు తినరు, మనం ఎంత చెప్పినా వినరు. వాళ్ళు ఫ్రైలు తినటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కూర చేసినా కానీ బలవంతాన తినమన్నా తినరు. తినకుండా పస్తులైనా ఉంటారు. లేదనుకోండి ఏదో ఒక పచ్చడి వేసుకొని అడ్జస్ట్ అవుతారు. కానీ ఇలాంటి కూరలు అయితే మాత్రం అసలు తినరు. బీరకాయలు చిక్కు తీయటానికైతే చాలా ఈజీగా ఉంది. బంగాళదుంప చిక్కు తీస్తాం కదా, దాన్ని బట్టి అయితే తీస్తున్నా. అంతకుముందు అయితే కత్తిపీటతో తీసేదాన్ని. కత్తిపీటతో తీయటానికి నాకు కొంచెం లేట్ అనిపించేది. ఇంకా పని కూడా కొంచెం కష్టంగానే అనిపించేది. ఒకసారి ట్రై చేశాను, బంగాళదుంప ఎలాగా చిక్కు తీస్తున్నాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని. నాకైతే బాగా ఈజీగా వచ్చింది. పని అనేది చాలా త్వరగా అయిపోయింది. బీరకాయకి చిక్కు కూడా మొత్తం అయితే తీయను, పైన అయితే తీస్తాను. పక్కన మనకు మందంగా ఉంటుంది చూడండి చిక్కు, అదైతే తీస్తా కానీ మొత్తం అయితే తీయను. ఈ చిక్కుతోటి పచ్చళ్ళు కూడా చేసుకుంటారు చాలామంది వేస్ట్గా పడేయకుండా. కాకపోతే నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. నార్మల్గా బీరకాయలు ఇలా చిక్కు తీసి కూర చేయటం, ఇలా చిక్కు తీసే పచ్చడి చేయటం అలా అయితే చేస్తా కానీ ఇంకా ఓన్లీ ఈ పొట్టుతోటి మాత్రం అసలు ఎప్పుడు పచ్చడి అయితే ట్రై చేయలేదు. కూర అయితే పొయ్యి మీద వేసాను. ఇంకా కూర చూసుకుంటా వంటగదిలోనే కదా మామిడికాయ పచ్చడి అయితే ఇంకా సర్దుకుంటున్నాను. ప్యాకింగ్ చేయాలి, ఫ్రిడ్జ్లోకి అయితే సర్దేయాలి. పచ్చళ్ళు పెట్టుకోవటం ఒక ఎత్తు, వీటిని నీట్గా ఫ్రిడ్జ్లోకి సర్దుకోవటం ఇంకొక ఎత్తు అనుకోండి. అందులో మా ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ కదా, ఎక్కువ పెట్టినా కూడా పట్టవు. ఇంకా వాటిని చూసి జాగ్రత్తగా డబ్బాల్లో సర్దుకోవటమే. ఇక్కడ వెడల్పుగా ఉన్న డబ్బా చూడండి, అదైతేనేమో ఇంక ఇప్పుడల్లా వాడుకోంది ఇది మామూలు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పొడవ డబ్బాలు పెట్టాను కదా, అవైతేనేమో ఇప్పుడు వాడుకోవడానికి డోర్లో పెడతాను. పొడవ డబ్బా కూడా
ఇంకా రెడ్ కలర్లో కనిపిస్తుంది చూడండి ఆ డబ్బా. ఆ డబ్బాలో పెట్టిన పచ్చడి అయితేనేమో డోర్లో పెడతాను. ఇంక ఇప్పుడు రోజువారీ వాడుకోవడానికి ఉంటుంది. ఇక్కడ పెరుగు బకెట్ పెట్టాను చూడండి చిన్నది. ఇంక ఇదైతేనేమో ఇది కూడా ఫ్రిడ్జ్లో అరలో పెట్టేస్తాను. హైట్ తక్కువగా ఉంది కదా, అరలో పట్టిద్ది. ఇంకా అరలో పెట్టాను అనుకోండి, ఇంకా రెడ్ కలర్ డబ్బాలో పచ్చడి అయిపోయిన తర్వాత ఈ పచ్చడి తీసుకొని వాడుకోవచ్చు. అందుకని మూడిట్లో సర్ది పెట్టుకుంటున్నాను. ఒక్క దాంట్లోనే పెట్టామనుకోండి ఫ్రిడ్జ్లో అసలు పట్టనే పట్టదు. ఈ పచ్చడి ఒక్కటే కాదు కదా, టమాటా పచ్చడి ఉంది, మొన్న పండుమిర్చి పచ్చడి రుబ్బిచ్చాను కదా అది పెట్టుకోవాలి, చింతకాయ పచ్చడి కూడా పెట్టుకోవాలి. ఇవన్నీ మొత్తం ప్యాకింగ్ చేసి ఫ్రిడ్జ్లో నీట్గా సర్దుకోవాలి. మళ్ళీ రోజువారీ ఇంకా ఏ ఒకటి మిగులుతూ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. పిండి ఉంటుంది, మీగడ బాక్సులు ఉంటాయి, అవన్నీ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఇంకా వీలుగా ఉండేటట్టు చిన్న చిన్న వాటిల్లో అయితే సర్దుకుంటున్నాను. పచ్చడి మాత్రం టేస్ట్ చాలా బాగుంది. ఉప్పు అన్నీ బాగా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. పచ్చడి టేస్ట్ చాలా బాగుంది. మానేటి ముక్కలకి అరషోడు ఉప్పు, అరషోడు కారం వేసాను, ఒక గిద్ద ఆవాలు, ఒక 50 గ్రాముల మెంతులు అవైతే మిక్సీకి వేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసాను, 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసాను. ఎల్లిపాయలు కూడా ఒలిచేసుకున్నాను. పాయలు వేస్తాం కదా మామిడికాయ పచ్చడిలో. పచ్చడి పెట్టిన సాయంత్రమే ఇంకా బయట కూర్చుంటాం కదా కాసేపు. బయట కూర్చునేటప్పుడు ఖాళీగా కూర్చోవటం ఎందుకని ఎల్లిపాయలు తీసుకెళ్ళి ఇంకా ఎల్లిపాయలు కూడా ఒలుచుకున్నాను. నేను ఒలుచుకుంటుంటే పిల్లలు కూడా హెల్ప్ చేశారు. త్వరగానే ఎల్లిపాయలు అయితే ఒలిచేసాను. ఇంక ఇది కూడా పచ్చడి డబ్బాలో పెట్టా కదా, ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ అనేవి పచ్చడి మీద పడకుండా పచ్చడిలోకి వాటర్ రాకుండా ఉండటానికి కవర్ అయితే ఒకటి వేసాను. ఇంకా కవర్ వేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లోంచి ఐస్ వాటర్ అవి వచ్చినా సరే ఇంకా కవర్ మీద పడితే కానీ డబ్బాలోకి అయితే పచ్చడిలోకి అయితే రావు. ఏ పచ్చడి డబ్బాకైనా సరే నేను ఇలా కవర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. పచ్చడి అయితే అన్ని డబ్బాలకు పెట్టేశాను, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటమే.